అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నారు, మంత్రులందరూ చెప్తా ఉన్నారు రేషన్ కార్డు ప్రామాణికం అసలే కాదు, కేవలం బ్యాంక్ పాస్బుక్ మాత్రమే అని. మీకు వచ్చినటువంటి వాటిలలో ఎలాంటి ముందు మేము దీన్ని ఓపెన్గా మేము పెడతా ఉన్నాం. కంప్లైంట్ పేరు, గ్రామము, వారి నంబరు, ఏ కారణం చేత వారికి ఆగిందంటే ఇందులో 60% రేషన్ కార్డు ప్రామాణికంగా చేసి మమ్మల్ని అనర్హులుగా చేస్తున్నారని చెప్పి 60% ఉన్నది. ఈరోజు 1B పేరు మీద కూడా క్రాఫ్ లోన్లు తీసుకునే అనవాయితీ ఉన్నది. ఒక మాట సూటిగా మీ ద్వారా తొలి వెలుగు ద్వారా నేను అడగదలుచుకున్నా ఈ ప్రభుత్వాన్ని, మీకెందుకు సిగ్గు లేదు? రైతు భరోసాను మీరు సగం ఖర్చు తక్కువ చేసి డబ్బులు మిగిల్చుకుని ఆదా చేసే కుట్రలో భాగంగా మీరు హెలికాప్టర్లలో గాల్లో తిరుగుతూ జిల్లాలలో సభలు పెట్టి అభిప్రాయ సేకరణ తీసుకుంటారు కదా. రుణమాఫీ విషయంలో మీరు ఎందుకు జిల్లాలలో సభలు పెట్టలేదు? బ్యాంకుల వారిగా సభలు పెట్టలేదు? రైతుల చేత గ్రామాలలో ఎందుకు సభలు పెట్టలేదు? వాళ్ళ అభిప్రాయం క్షేత్రస్థాయిలో ఎందుకు తీసుకోలేదు? క్షేత్రస్థాయిలో ఎవరెవరు అర్హులు ఆ గ్రామంలో, పల్లెల్లో గ్రామ సభ ఎందుకు నిర్వర్తించలేదు? సెక్రటరీలో కూర్చొని నిర్ణయం చేస్తే గిట్లే ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఆలోచనే ఎగ్గొట్టే ఆలోచన. వాళ్ళ ఉద్దేశం మొత్తం కూడా ఏ విధంగా 60% ఎగ్గొట్టాలి, ఏ విధంగా ఇళ్ళకెళ్ళి బయటపడాలనేది వాళ్ళ ప్రయత్నం. కాబట్టే ఇవాళ ప్రతి బ్యాంకు వాళ్ళ బ్రాంచ్ల వారిగా, వారి యొక్క మరి అడాప్షన్ విలేజ్ల వారిగా రైతుల సభలు నిర్వహించాలని చెప్పి ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. వచ్చినటువంటి ఈ మొత్తం కంప్లైంట్స్, దీనికి సంబంధించినటువంటి కాల్స్ విషయంలో ఏదైనా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమానికి లేవనెత్తబోతా ఉందా? ఎందుకంటే చాలామంది రైతులను మీరు కాంటాక్ట్ చేసినట్టున్నారు, చాలామంది రైతులు మిమ్మల్ని కాంటాక్ట్ చేసినట్టున్నారు. మొత్తానికి ఒక డేటా మాత్రం మీ దగ్గరకు వచ్చింది. వీరికి సంబంధించినటువంటి విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి యుద్ధ ప్రాతిపదికన పనులు చేయబోతా ఉంది? ఇది మా తెలంగాణ భవన్ కేంద్ర పార్టీ కార్యాలయం నిర్వహించినటువంటి, మరి వారు ఇచ్చినటువంటి అందుబాటులో రైతులకు సేవ చేసేటువంటి భాగంలో ప్రత్యేకంగా ఇచ్చినటువంటి సెల్ నెంబర్ ఏదైతే మన టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చినామో దానికి వచ్చినటువంటి కంప్లైంట్స్ ఇవి. ఇంకా క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ వెళ్ళలేదు. ఎందుకంటే 2వ విడత ఇటీవల అయింది, ఇంకా 3వ విడత చేయాల్సింది 2 లక్షల వరకు చేస్తామని అంటున్నారు. దాంట్లో ఎన్ని కొర్రీలు పెడతారు? 3వ విడత అయిన తర్వాత కానీ వచ్చేటువంటి క్లారిటీని బట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర పార్టీ సీనియర్ నాయకులు ఒకసారి సమీక్షించుకొని ఆ టీం అంతా కూడా పనిలో ఉంటుంది. కానీ మీ ద్వారా మేము మాత్రం భరోసా మేము ఇస్తాం. ఇది రుణమాఫీ వర్తించిన రైతుల ఆందోళన వద్దు, మీకు మద్దతుగా కేసీఆర్ గారు ఉంటారు, మీకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. తప్పకుండా కేసీఆర్ గారు మరి ఆనాడు ఏ నిబంధనలు లేకుండా బ్యాంకరు ఏ దృక్పథంతో అయితే, ఏ ఆలోచనతోటైతే రుణాన్ని వ్యవసాయం కోసమే పంట రుణం ఇచ్చిందో వాళ్ళందరికీ రుణమాఫీ వర్తించే విధంగా బీఆర్ఎస్ పార్టీ రైతుల మద్దతుగా పోరాటం చేస్తుంది. సో విజయుడు మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నాడు. నిన్న ఒక అవమానం జరిగినటువంటి సందర్భం, ఒక ప్లేస్కి వెళ్ళినటువంటి సందర్భంలో అధికారులు విజయుడిని అరెస్ట్ చేసి అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి సంపత్ కుమార్కు ఆందోళనకి ఇచ్చినటువంటి సందర్భం కనబడుతుంది. మీ పార్టీ ఎమ్మెల్యేలు ప్రోటోకాల్ విషయంలో చాలాసార్లు పలుమార్లు స్పీకర్ కూడా కంప్లైంట్ చేసినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయంలో ఎట్లా ముందుకు పోవాలనుకుంటున్నారు? సబితా ఇంద్రారెడ్డి గారి దగ్గర అదే జరిగింది, విజయుడు గారు దళిత శాసనసభ్యుడి దగ్గర అదే జరిగింది. వారు ఓడిపోయినటువంటి వారికి అందలం ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, గెలిచినటువంటి వాళ్ళను అవమానపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి బీఆర్ఎస్ పార్టీలో కూడా ఓడిపోయినటువంటి వాళ్ళు గెలిచిన శాసనసభ్యుల దగ్గర కూడా అట్లా చేస్తే ఎట్లుంటుందో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రోటోకాల్ డెఫినెట్గా ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా ఎవరి గౌరవం వారికి ఇవ్వడం అనేది సంస్కారం, అది మంచిది. సో అట్లా దళిత శాసనసభ్యుడు విజయుడిని అదొక రకంగా నిన్న అవమానపరిచినట్టు. ఎందుకంటే తన నియోజకవర్గంలో తను ప్రారంభం చేసేటువంటి అవకాశం, అధికారం, హక్కు తనకు తప్పకుండా ఉన్నది, అది ప్రాథమిక రైటు. సో తనను నిన్న అది హ్యూమిలేట్ చేయడం అనేది బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తూ ఉన్నది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.